తెలుగు భాష ప్రోత్సాహానికి కృషి చేస్తామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు విల్సన్ చంద్ర సంచాలకత్వంలో ముద్రించిన ఉషా బాలబాలల మాసపత్రికను ఒంగోలులోని నెక్స్ట్-జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంపీ ఆవిష్కరించి ఎమ్మెల్యేకు తొలి ప్రతిని అందజేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్లో ఒంగోలులో జరగనున్న 4వ ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా ఈ మాసపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ తాను రైల్లో ప్రయాణించే సమయంలో చందమామ, బాలమిత్ర పుస్తకాలను చదివేవాడినని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పుస్తకాలకు ఆదరణ తగ్గిందన్నారు. తల్లిదండ్రులు తెలుగు భాష విలువలు తెలియజేసే విధంగా తమ ఇళ్లలో పిల్లల చేత పుస్తక పఠనం చేయిస్తూ ఉండాలంటూ సూచించారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గజల శ్రీనివాస్ ప్రపంచ మహాసభలు పెడుతున్నారని తెలిపారు. అందులో భాగంగా ఒంగోలులో డిసెంబర్లో ప్రపంచ బాల మహాసభలు నిర్వహించడం పట్ల అభినందించారు. తెలుగు భాష ప్రాధాన్యం తగ్గిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన చెందుతున్నారంటూ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పాఠశాలలో తెలుగు భాష అమలు జరిగేలా చర్యలు తీసుకున్నారంటూ తెలిపారు. తెలుగు భాష వికాసానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలంటూ కోరారు. విల్సన్ చంద్ర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 7,000 భాషలు ఉన్నాయన్నారు. భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో తెలుగు భాష ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే మాతృభాషపై చిన్నచూపు పడుతుందని, ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఒక రకంగా చూస్తే అందరం హంతకులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోని తెలుగువారంతా ఒక్కచోట కలిసే విధంగా ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో కాకుండా పెద్దల సహకారంతో వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులో జరిగే బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు 40 దేశాల నుండి వేలాది మంది బాలలు హాజరవుతున్నట్లు వివరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నెక్స్ట్-జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ మురళీధర్ రెడ్డి, కె శ్రీకాంత్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ పిల్లలేమో క్యాంప్స్కి పంపించండి. జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన కార్యక్రమాన్ని విజయవాసులరెడ్డి గారు ఇచ్చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గారు కూడా ఇచ్చేశారు. వీరికి కూడా స్వాగతం. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభల్ని, బాలల మహాసభల్ని డిసెంబర్లో ఇక్కడ నిర్వహించడానికి గజల్శ్రీ గారు, మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలను వారిని మాట్లాడవలసిందిగా. బాలల కోసం మనం ఇక్కడ ఒంగోలులో నెక్స్ట్-జెన్ లో చేయబోతున్నాం. దీని యొక్క లోగో చిహ్నాన్ని 2 నెలల క్రితము మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే దామచర్ల జనార్దన్ గారు శాసనసభ్యులు ఇద్దరూ కలిసి దాన్ని లోగోని ఆవిష్కరించడం జరిగింది. ఉషాబాల శ్రీ విల్సన్ చంద్ర గారి నేతృత్వంలో సంపాదకత్వంలో జిల్లాలో వివిధ రాష్ట్రాల్లో కూడా బాలల కవి సమ్మేళనాలు,
ఇంత గొప్పగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలలు 2026 సందర్భంగా ఈరోజు ముఖ్యంగా శ్రీ విల్సన్ శరత్చంద్ర సంపాదకత్వంలో బాలల మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మనకు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా నెక్స్ట్ జన్ మేనేజ్మెంట్ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి గారికి, శ్రీ కోగంటి శ్రీకాంత్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, తెలుగు మన పొన్నూరు శ్రీనివాసరావు గారికి, పల్లబోతు వెంకటేశ్వర గారికి, బండారు మదన్ గారికి, ఆత్మకూరి బ్రహ్మయ్య గారికి, ముఖ్యంగా మన విల్సన్ శరత్ చంద్ర గారు వారి శ్రీమతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారికి ఈ సమావేశానికి ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా విచ్చేస్తున్న సోదరి మనులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే చెప్పారు మన గజల్ శ్రీనివాస్ గారు పెద్దవారు, వారికి అంటే ఒంగోలు అంటే ఎంతో ఆప్యాయత కూడా. వారు చెప్పినట్టుగా కూడా కీర్తిశేషులు మన హనుమారెడ్డి గారు అయితే తెలుగు రచయితల సంఘం అనేది ప్రకాశం జిల్లాలో ప్రకాశవంతం చేసిన కార్యక్రమాల్లో ఎక్కువగా గజల్ శ్రీనివాస్ గారు కూడా రావటం చూసాం. వారు అలరిస్తారు. వారి అంటే ఆయనకున్నట్టు అటువంటి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఏ విధంగానైనా స్టేజ్లో ఉన్న స్టేజ్ ముందున్న వాళ్ళైనా కూడా ఆయన దాంట్లో లీనమైపోవటం అనేది నేను ఎన్నోసార్లు కూడా చూశాను. ఈరోజు ముఖ్యంగా వారు కూడా ప్రపంచ మహాసభలు అనేది 3వ ప్రపంచ మహాసభలు అద్వితీయంగా కూడా జరిపి 4వ ప్రపంచ మహాసభలు అంటే బాలల కొరకే ఒంగోలు ప్రాంతంలో కూడా ఇక్కడ నెక్స్ట్ జన్ స్కూల్లో కూడా వారు ఏర్పరచాలని అనుకోవటం అనేది ప్రత్యేకంగా పెద్దలు శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి మన విల్సన్ శరత్ చంద్ర గారు కూడా అంటే ఆయన ఈ సాంస్కృతిక పరిషత్కి ఆయన చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది లాంచింగ్, ఇది ఉషాబాల అనేది మనం ఇక్కడ ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. చిన్నపిల్లలకి మాసపత్రికలు అంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసేవాడిని. దాదాపు ఒక 30-40 సంవత్సరాల వరకు చందమామ బాలమిత్ర అనేది వీక్లీ అప్పుడు ఉండేది, తర్వాత ఫోర్ట్ నైట్ అయింది, తర్వాత మాసపత్రికలని కంపల్సరీగా ఎక్కువగా కూడా రైలు ఎక్కుతున్నప్పుడు రైల్వే స్టేషన్లో అయితే ఆ బుక్ స్టాల్స్లో అయితే ఈజీగా కూడా బాగా దొరికేది ఇది చందమామ బాలమిత్ర అనేది. అది రైల్లో కూర్చొని ఆనందంగా కూడా చదువుకునేవాడిని. అటువంటి ఇప్పుడు చాలా కరువు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఉన్నది ఎలక్ట్రానిక్, ఇది ఈ పేపర్స్ అనేది కాంపిటీషన్లో వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎక్కడి నుంచైనా ఫారిన్లో అయినా కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి ఆ మెసేజ్లు అన్నీ కూడా పంపించి ఈ బుక్ ఫామ్ అనేది కూడా తయారు చేయగలిగిన ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఈ టెక్నాలజికల్ ఏజ్లో కూడా మన శరత్ చంద్ర గారు అయితే ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఉషాబాల అనేది ప్రింటెడ్ మ్యాగజైన్స్ తీసుకురావడం అనేది ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమం అనేది పుస్తక పఠనం అనేది కూడా చేసుకునే దాని కొరకు మీ ఇళ్లలో మీ పిల్లలు కూడా బోధన చేయవలసిందిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం వచ్చాం. గజల్ శ్రీనివాసరావు గారి పిలుపు పేరిట ఈరోజు మన మురళీధర్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఆతిథ్యంలో కూడా నెక్స్ట్ జన్ స్కూల్లో చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా మన శరత్ చంద్ర గారు అంటే ఆయన కావాలలో మాకు చాలా మా కుటుంబ సభ్యుడు ఆయనంతా మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారి శ్రీమతి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా అక్కడ వర్క్ చేయడం అనేది కూడా ఎంతో ఆనందదాయకం అనేది కూడా తెలుపుకుంటూ, అందరూ కలిసి మనం ఏం చేసినా కూడా ఈ తెలుగు భాషను ప్రోత్సహించే దాని కొరకు మన వంతు పాత్ర కూడా మనం పోషించాలని తెలుపుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఉషాబాల మాసపత్రికని ఈరోజు మన విల్సన్ శరత్ చంద్ర గారి చేతుల మీదుగా రాసిన ఎడిటర్ అతను మన జిల్లా వాసి. ఆ కార్యక్రమానికి ఈరోజు సభాధ్యక్షులు పెద్దలు గజల్ శ్రీనివాసరావు గారు,
అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంపీ మామూలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, మురళీరెడ్డి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన మా ఏఎంసీ వెంకటరావు గారు, మా మదన్ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా వచ్చారు. వాళ్ళందరికీ అదేవిధంగా నెక్స్ట్ జన్ స్టాఫ్కి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గజల్ శ్రీనివాసరావు గారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన చేసిన గజాలు దాని ఏమంటారు గజల్స్ ఎంత బాగుంటాయి అనేది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనందరికీ తెలుసు. నాకు దగ్గర 12-13 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద గజలు చేస్తారు ఎంతో చక్కగా. ఇప్పటికి కూడా ఈ బయలుదేరడం కారులో వింటూ ఉంటాం. అలాంటి మంచి వ్యక్తి. ఎవరో ఒకరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు పూనుకునేది ఒకరే ఉంటారు. ఆ తర్వాత ఒకరు కలిసిన తర్వాత ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ ప్రపంచ బాల దినోత్సవంలో భీమవరంలో పెట్టారు, ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టారు, తర్వాత గుంటూరులో పెట్టారు. 4వది మన ఒంగోలులో పెట్టాలి. అదేవిధంగా మన డాక్టర్స్ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన మురళీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ సారథ్యంలో మన స్కూల్లో పెట్టాలి. ప్రపంచం మొత్తం కూడా బాల దినోత్సవం జరపాలి. అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలని ఆయన సంకల్పం పెట్టుకొని దాన్ని ఈరోజు డిసెంబర్లో అది జరుపుకుంటా ఇప్పుడు 8 నెలల నుంచి కూడా ఒక్కొక్క పనులు కూడా చేసుకుంటా రావడం జరుగుతూ ఉంది. 2 months బ్యాక్ కూడా లోగన్ కూడా ఆ రోజు మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా లోగోను కూడా ప్రారంభించాం. ఆ లోగో తోటి ప్రారంభం ఎక్కడెక్కడ ఏం చేయాలనేది కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఒంగోలు సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ పెట్టడం కూడా మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా మనం సక్సెస్ చేయాలి. 4వ బాలల ప్రపంచ దినోత్సవాన్ని అందరూ కూడా మనం కోరుకోవాలి. ఖచ్చితంగా దాని ఒంగోలులో జరిగింది, ఎక్కడా జరగకుండా ఉండే విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎంతోమంది ప్రముఖులను కూడా పిలవాలి, తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలి. ఈరోజు తెలుగు ఏ విధంగా ఈరోజు ఇందాక మన సతీశ్చంద్ర గారు చెప్తున్నట్టు, సతీశ్చంద్ర గారు కదా, సతీశ్చంద్ర గారు చెప్తున్నట్టు తెలుగు తగ్గిపోయింది. ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఏ సభల్లో పోయినా కూడా మీరు గమనిస్తే తెలుగు మన మాతృభాషని వాడండి, ఇంట్లో కూడా తెలుగు భాషని ప్రోత్సహించండి. పిల్లలకు కూడా ఈరోజు తెలుగు భాష అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోలేక ఇంగ్లీష్లో ఇంట్లో మాట్లాడుకునే పరిస్థితి నుంచి మన మాతృభాష ఉండాలి అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా ప్రతిసార్లు చెప్తూ ఉంటారు. ఈరోజు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్తో పాటు మన మదర్ లాంగ్వేజ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు అనేది మనకు అవసరం. తెలుగు అనేది కూడా మనం ప్రోత్సహించే విధంగా ఈరోజు మనందరం కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఆయన కూడా ఈ రోజుకి చెప్తున్నారు. అదేవిధంగా అన్ని స్కూల్స్లో కూడా తెలుగు అనేది ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక మన సతీష్ చంద్ర గారు చెప్పినట్టు మంచి ఉషాబాల పుస్తకాన్ని కూడా చిన్నపిల్లల బాలల కోసం ఈరోజు ఒక మంచి పుస్తకాన్ని ఆయన పెట్టడం, కావల్లో ఉంటున్నా కూడా మన జిల్లావాసి అదేవిధంగా మన నియోజకవర్గం ముత్తుమంతులపాడు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. చాలా సంతోషం. ఆయన ఇదివరకు నాకు పరిచయం లేకపోయినా ఎప్పుడు ఆయన కలిశాను. అలాంటి వాళ్ళంతా కూడా ఉండి రేపు మనం జరగబోయే డిసెంబర్కి కూడా మంచి సక్సెస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కళాశాల మరి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మురళీధర్ గారు శ్రీకాంత్ గారు, మురళి గారు, ఇక్కడికి వచ్చేసిన మరి రచయితల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఒక మహా సంకల్పం. వాస్తవానికి ఉషా పక్షి పత్రిక అనేదాన్ని మేము ఒక దాదాపు 2.5 సంవత్సరం ముందు ప్రారంభించాం. కరోనా టైంలో పత్రికలన్నీ మూతపడ్డాయి. ఈనాడు సంస్థలకు సంబంధించిన చిత్రులు కానీ, లిపులు కానీ, అదేవిధంగా నవ్య, ఇవన్నీ మూతపడిన తర్వాత సహర్ అనే
ఒక పత్రిక ఆన్లైన్లో వస్తున్నప్పుడు ఇది కాదు ప్రింట్లో రావాలని మేము కోరుకున్నాం. ఆ ప్రింట్లో తెచ్చే అవకాశం అంత మా కెపాసిటీ లేదని వాడు అన్న తర్వాత నాకైతే సంకల్పం ఉంది కాబట్టి నేను ఉషా పక్షపత్రిక తీసుకుని వచ్చాను నాకున్న శక్తి మేరకు. ఆ తర్వాత ఉషా వీక్లీ ఆన్లైన్ తీసుకొచ్చాము, ఉషా మాస్ పత్రిక తీసుకొచ్చాము. ఒకరోజు నాకు అర్థమైంది ఏంటంటే మేము లక్షలు పెడుతున్నాం అక్కడ ఇక్కడ తీసుకొస్తున్నాం ఏదో, కానీ అసలు పిల్లల్లోకి తెలుగు భాష పోవడం లేదు. అదొక మానసిక వెదకు లోనయ్యాం. మరి నేను చైర్మన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు 95% పాఠశాలల్లో తెలుగు లేదు. క్వశ్చన్ పేపర్లు కానీ ఇంగ్లీష్లోనే వస్తుంది. అసలు ప్రపంచంలో 80% దేశాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంది. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, మొత్తం. మనకెందుకు మన మాతృభాష పట్ల ఎందుకు చిన్న చూపు ఉంది? ఇది అర్థం కాని పరిస్థితి, ఒక అస్థిమిత వేదన. అంటే అసలు తెలుగు భాష మీద ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, దీనికి కారణం ఏంటి అనుకున్నప్పుడు అందరం ఒక రకంగా చెప్పాలంటే హంతకులమే. మాతృభాషను చంపిన దగ్గర అందరికీ నాతో సహా అందరికీ పాత్ర ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 25 ఏళ్ల క్రితం ఒక కథ రాశాను, శాస్త్రి గారు వీలునామని. ఆ కథ రాయడానికి కారణం ఏంటంటే మా ఆవిడ మా పాపని దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నప్పుడు 30 మంది ఏదో అన్నది ఒక మాట, ఇంగ్లీష్ మమ్మీ అంది. ఓ అంటే వీళ్ళకి రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటుందని అప్పుడే ఊహించి నేను చిత్ర అనే మ్యాగజైన్లో శాస్త్రి గారు వీళ్ళమని కథ రాశాను. ఆ కథ బేసిక్ సారాంశం ఏంటంటే ఎవరైతే తెలుగులో ఆవు మీద వ్యాస రాస్తారో ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా వారికి ఆస్తి ఇవ్వడం కోసం వాళ్ళ తాతగారు నిర్ణయిస్తారు. 20 ఏళ్ళు పట్టింది మళ్ళా మాతృభాషలో పూర్తిగా ఒక వ్యాస రాయడానికి. అది నేను ఊహాజనితంగా రాసిన కాలక్రమంలో ఈ 25 ఏళ్లలో అదే జరిగింది. అంటే రచయిత కాంతదర్శి ముందుగా జరగబోయేదాన్ని ఊహించుకుంటాడు, కానీ రైటర్కి ఉండే కెపాసిటీ అది. నేను అప్పుడే ఊహించుకున్నాను, కానీ మరి ఇంత స్థాయిలో మనం పడిపోతామనే సంగతి అసలు ఊహించాను. అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెల ఆరు బయట. ఈ సమ్మర్లో బాబుడు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ కజిన్స్ అందరూ కూడా బయట కూర్చుని ఆరు బయట రాత్రి 7:30కి ఆరు బయట కథల రేయి శూన్యం అయిందా. ఎవరు చెప్తాడు కథలు? అమ్మమ్మల లేరు కొంపల్లోని. చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కడయేది, చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కడయేది. సావాసగాళ్ళు దొరకలేని బాల్యం అయిందా. బాల్యం అంటే కేవలం ఒక భావనయేనా? పిల్లలంటే ఓన్లీ పెంచడమేనా? చిన్న భావన మాత్రమేనా? నో. నిజానికి మన బాల్యమే ఈ దేశపు జెండాను మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.